ఇప్పుడు మీరు ఎన్ని రోజులు చేస్తారమ్మా? ఇప్పుడు కొయ్యగూర వేసి ఎన్ని రోజులు అవుతుందమ్మా? ఇది 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. అంటే ఇప్పుడు విత్తనాలు వేసిన తర్వాత మన ఎన్ని రోజులు మనకి పంట చేతికి వస్తామా? 15 రోజులకల్లా వస్తుంది. 15 రోజులు మన చేతికి వస్తుంది. అంటే ఇప్పుడు ఒకసారి కట్ చేస్తారు కదమ్మా, మళ్ళీ తర్వాత ఎన్ని రోజులు మళ్ళీ పెరుగుతుంది? వారం రోజులకి వస్తుంది. మళ్ళీ వారం రోజులకు వస్తుంది. వారం రోజులు. అలా ఎన్ని రోజులు మళ్ళీ మీకు ఎన్ని క్రాప్లు వస్తాయి, ఎన్ని కటింగ్లు వస్తాయి? అట్లా 15 కోతలకు వస్తుంది. 15 కోతల దాకా వస్తాయి. ఇప్పుడు మీరు ఎంత భూములు వేసుకురమ్మా? ఈ ఆ భూమిలో 3 గుంటలు. 3 గుంటలు. మీరు మార్కెట్ తీసుకెళ్తారా, మీరే అమ్ముతారా, లేకపోతే మీరు వేరే హోల్సేల్ వేస్తారా? మేమే వేరే వాళ్ళకి అమ్మేస్తాం. ఇప్పుడు దీనికి ఏమైనా కూలీలు పెట్టుకుంటారా, లేకపోతే మీరు ఇంట్లో కట్ చేసుకుంటారా? మేము ఇప్పుడు ఇంట్లో కట్ చేస్తున్నాం. కొంత చాలా ఉంటే కూలీలను పెడతాం. ఓకే, దీనికి ఏమన్నా అంటే మందు వెళ్తారమ్మా మీరు కట్ చేసిన తర్వాత? ఏమన్నా మందు చల్లుతాం, మందు కొడతాం. మందు వెళ్తా వంద కొడతారు. అంటే ఎన్ని రోజులకు ఒకసారి నీళ్ళు పెడతారమ్మా? ఇట్లా 3 రోజులకు ఒక రోజు పెడుతుంది. అంటే ఇప్పుడు ఇది ఏ కాలంలో వేస్తే మనకు ఎక్కువ పంట వచ్చే అవకాశం ఉందమ్మా? ఇప్పుడు ఎండాకాలం అయితేనేమో ధర తక్కువ ఉంటుంది, చలికాలంలో ధర ఎక్కువ ఉంటుంది, లేట్ వస్తుంది కూర. లేట్ వస్తుంది. అంటే ఎన్ని రోజులకు వస్తుంది కూర అంతే కటింగ్ చేసిన 20 తర్వాత? రోజులకు వస్తుంది. 20 రోజులకు ఒకసారి వస్తుంది. ఇప్పుడు అదే ఎండాకాలంలో అయితే ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంది? ఎండాకాలం అయితే వారానికే వస్తుంది. వారానికి వస్తుంది. మనకు మార్కెట్లో మాత్రం రేట్ చాలా తక్కువ ఉంటుంది.